మనల్ని విపరీతంగా నవ్వించిన సినీ నటులు వాళ్ళు విపరీతంగా బాధను అనుభవించి మరణించారు. వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం. రాజాబాబు గారు. రాజాబాబు గారు అంటేనే నవ్వులు. ఒక్క సీరియస్ క్యారెక్టర్ కూడా చేయని నటుడు ఆయన. ఆయన పంచిన దాన ధర్మాలు, చేసిన సేవలే ఆయన కొంప ముంచాయి. ఆయన చేసిన దాన ధర్మాల వల్ల ఆయన దగ్గర డబ్బులు అయిపోతున్నప్పుడు తన భార్యతో విభేదాలు మొదలయ్యాయి. ఇంకా ఎందుకు దాన ధర్మాలు చేయటం, మన దగ్గర తినడానికి తిండి లేదు అని ఆయన దగ్గర ఏమీ లేని పరిస్థితుల్లో రాజాబాబు గారి భార్య ఆయన్ను వదిలేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రాజాబాబు గారు మందుకి బానిసైపోయారు. ఎవరినైనా డబ్బు అడుగుదామని బయటికి వెళ్తే ఆయన దగ్గర ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు డబ్బు ఏమైనా తిరిగి ఇమ్మని అడుగుతాడేమో అని తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి ఆయన ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ హాస్పిటల్ ఆయన కట్టించినదే, ఆయన పెట్టించిన హాస్పిటలే, ఆయనతో సాయం పొందిన డాక్టరే. అన్నీ తెలిసి కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత 25,000 రూపీస్ బిల్ పంపించారు, కట్టండి అని. అది ఆ బిల్లు చూసిన రాజాబాబు గారి పరిస్థితి గుండె తరుక్కుపోయింది. అప్పుడే ఆయన 90% చనిపోయాడు. తర్వాత మంచం పట్టి చేసిన సేవలకి, సాయాలకి ఎంతో సాయం చేసినా గుర్తింపు రాక, ఎంతమంది సాయం పొందారో వాళ్ళెవరూ గుర్తించక, పట్టించుకోక మనోవేదనతో రాజాబాబు గారు మరణించారు. తర్వాత ఐరన్ లెగ్ శాస్త్రి, ఆయన పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. ఆయన సినిమాలకు రాకముందు పౌరోహిత్యం చేసేవాడు. పౌరోహిత్యంలో భాగంగా ఓ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమానికి పంతులుగా రాకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఈయన బాగా చేస్తాడు అని ఈయన్ని పిలిపించారు. ఈయన పూజ చేసే విధానము, ఆ మంత్రాలు చదివే ఉచ్చారణ బాగుండడంతో ఈవివి సత్యనారాయణ గారు ఆయనకి అవకాశం ఇచ్చాడు. నాకు రాదండి బాబు, నాకు అసలు యాక్టింగే రాదండి బాబు అని ఇలాగే మాట్లాడాడు. నువ్వు ఇలాగే మాట్లాడు పంతులు గారు, క్యారెక్టర్ పేరు ఐరన్ లెగ్ శాస్త్రి, నువ్వు ఇలాగే మాట్లాడు, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు, మేము మేనేజ్ చేసుకుంటాం, జస్ట్ నువ్వు మాట్లాడి పర్ఫామ్ చేసి డబ్బింగ్ చెప్తే చాలు అని చెప్పారు. ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ఐరన్ లెగ్గా పేరు వచ్చేసింది. ఈ ఐరన్ లెగ్ అనే పేరు ఆయన ఎప్పుడైతే స్మోకింగ్ అలవాటు చేసుకోవడం, సినిమాల పేరిట ఏదైనా పార్టీలు అవి జరిగితే వాటికి అటెండ్ అయ్యి మందుకు బానిస అవ్వడం, ఇవి విపరీతంగా దెబ్బతీశాయి. ఈయన మందుకు బానిస అయిన తర్వాత సినిమా అవకాశాలు ఇవ్వడం తగ్గించారు. ఎందుకంటే ఆయన రాత్రి పడుకుంటే మరుసటి రోజు 10 గంటల వరకు ఇంట్లో లేచేవారు కాదు. దీనివల్ల షూటింగ్కి చాలా ఇబ్బంది కలిగేది. అందుకని అవకాశాలు ఇవ్వడం తగ్గించారు. డబ్బు మొత్తం అయిపోయింది. భోజన ప్రియుడు, కడుపు నిండా తిండి తింటాడు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు, వాళ్ళ అక్క వాళ్ళు ఎవరు ఇంట్లో లేనప్పుడు తనకు కావలసినవన్నీ తెప్పించుకొని బిర్యానీలు, మందు అన్నీ తెప్పించుకొని ఆ రోజు రాత్రి సుష్టిగా భోంచేశాడు. ఇంకేముంది, అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేరు, పిలిచినా పలకలేదు. తెల్లవారుజామున శ్వాస ఆడక మరణించాడు. ఇలా సావిత్రి గారు, సూర్యకాంతం గారు, రావు గోపాలరావు గారు, ఇలా చూసుకుంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నవ్వించారు, కానీ వాళ్ళని నవ్వించడానికి ఎవరు లేరు. ఇదే వాళ్ళ జీవితం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.